టైం స్కేల్ గనక మాకు ఈ డిసెంబర్ లోపల మాకు అమలు కాకపోతే మాత్రం ఖచ్చితంగా మేమందరం కూడా రాబోయే రోజులలో కార్యాచరణ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ జీతమే మాకు సరిపోనప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి, ఇంకా ఎన్ని సంవత్సరాలు సమదోపిడికి గురి కావాలి. మేము మా కార్యాచరణ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా సరే ప్రభుత్వానికి రిక్వెస్ట్ గానే పోతాం. మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మేము పోము. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాల్సిందిగా మేము ఇక్కడి నుంచి మేము వేడుకుంటున్నాం సార్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దయచేసి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే టైం స్కేల్ ఇస్తే మేమందరం కూడా ఒక మంచి జీవితాన్ని పొందగలుగుతాము, మంచి జీతాన్ని కూడా పొందగలుగుతాము. లేని పక్షాన మేమందరం కూడా అయోమయ పరిస్థితిలో ఉంటాం సార్. ఇప్పటికీ కూడా దాదాపు ఇంకో మా అంటే 5, 6, 15 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ లేని ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ సర్వీస్ ఉంది చాలా మందికి కూడా. ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంది రిటైర్మెంట్ కూడా ఉన్నారు. కాబట్టి మీరు తొందరపడి మా నిర్ణయం మా విషయంలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో మీరు తొందర చొరవ తీసుకొని మాకు టైం స్కేల్ ఇచ్చినట్టయితే మా జీవితాలు బాగుపడతాయి సార్ అని మేము ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల తరఫున నేను మిమ్మల్ని వేడుకుంటూ నమస్కరించుకుంటూ తెలియజేస్తున్నాను సార్. ప్రభుత్వం నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. వర్ధిల్లాలి.